నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ముదోల్ పశుపతినాథ్ క్షేత్రం భక్తి ప్రపత్తుల మధ్య మహాశివరాత్రి వేడుకలు శివనామ స్మరణతో నిర్మల్ జిల్లా మారుమోగుతోంది. ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని చారిత్రక పశుపతినాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. 9వ శతాబ్దపు అరుదైన కట్టడంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. భక్తి భావం ఉట్టిపడేలా వేద మంత్రాల సాక్షిగా ముదోల్ పశుపతినాథ్ ఆలయం శివనామ స్మరణతో పులకించిపోయింది. 2007వ సంవత్సరంలో తవ్వకాల్లో బయటపడిన ఈ అద్భుత శివలింగం నేడు భక్తుల కొంగు బంగారంగా మారింది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 9వ శతాబ్దం కంటే ముందే నిర్మితమైనట్లు తేలడం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముదోల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు అంబరాన్నంటాయి. కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుండి భజన కీర్తనల పండితులు తరలివచ్చారు. 7 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ సప్తభజన కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ఓటలాడిస్తోంది. 3 రోజుల జాతర, లక్షలాది భక్తులు. పవిత్ర పుణ్యక్షేత్రం బాసర తర్వాత ఉమ్మడి జిల్లాలో అంతటి ప్రాముఖ్యత కలిగిన జాతరగా ముదోల్ జాతర గుర్తింపు పొందింది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ ఏడాది దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8వ రోజున సప్త విరమణ అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండగగా నిర్వహించనున్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సోమవారం అన్న పూజతో పాటు నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. కోరిన కోరికలు తీర్చే కోవెలగా భక్తుల నమ్మకాన్ని చూరగొన్న పశుపతినాథ్ ఆలయం పర్యాటక పరంగా కూడా జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ముదోల్ పశుపతినాథ్ ఆలయం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్షలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. కెమెరామ్యాన్ తో ఎస్కే ముక్తార్, న్యూస్ 9 టీవీ తెలుగు, ముదోల్.